హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. మా నాన్న కోసం కాళ్ళపాయ చేశానన్నమాట. అది ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి. కాళ్ళపాయ కోసం 2 kgs వరకు ఇలా కాయ చిన్న చిన్నగా కొట్టించుకొచ్చారనమాట. వాటిని నీచు వాసన రాకుండా కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇలా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఒక పెద్దగా వెడల్పు లాంటి కుక్కర్లో వేసి కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా గల్లుప్పు వేసాను అనమాట. అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా పాయా మసాలా, ఒక స్పూన్ వరకు మటన్ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. రుచి కోసం మాత్రమే. కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా పుదీనా వేసి ఫైనల్గా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా కారం వేస్తున్నాను అనమాట. అందులో 4-5 ముక్కల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసి నేను ఫైనల్గా ఆయిల్ వేస్తున్నాను. మధ్యలో వేయొద్దండి. ఫైనల్గా ఆయిల్ వేస్తే ముక్కకు అనేది బాగా పడుతుంది. నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 2 స్పూన్స్ అయితే చాలు. ఇలా అంతా కలిసే వరకు ముక్కకు బాగా పట్టే వరకు కలుపుకోవాలండి, వీడియోలో చూపించే విధంగా. కానీ చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే బోన్స్ కదా, చేతులకు తగులుతుంది అనమాట. ఇలా ముక్కకు బాగా పట్టిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత చూడండి, ఇలా 15 నిమిషాల తర్వాత మనకు కొంచెం స్మెల్ అనేది వస్తుందంటే చాలా బాగుంది ఆ స్మెల్ అయితే. ఇలా అయిన తర్వాత నేనైతే 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత వాటరో, అది మొత్తం వినికిపోవాలన్నమాట, మొత్తము బాయిల్ అయిపోవాలి. ఇలా 10 విజిల్స్ రావాలండి, ఎందుకంటే పాయ కాబట్టి ఆ ముక్క అనేది మెత్తగా ఉడికిపోవాలి. బోన్స్ కూడా చిన్న చిన్న బోన్స్ అయితే విరుగుతాయి అన్నమాట మనకు పంటి కిందికి వెళ్ళగానే. అలా విరిగేంత వరకు ఒక 10 విజిల్స్ వచ్చినాయండి. నేను మీ అందరి కోసం ఒక చిట్కా అండి, ఏంటంటే ఇలా మనకు ఉడకని ముక్కలు ఉన్నప్పుడు కొద్దిగా స్టీల్ స్పూన్స్గా వేసుకుంటే ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది. చూడండి నా స్టైల్లో పాయ అయితే రెడీ అయింది. చూడండి ఎంత వాటర్ పోసానో అంతవరకు బాయిల్ అయిపోయింది. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే అద్భుతండి. నేను, నా పిల్లలు, మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. చూడండి ఎంత బాగుంది, చపాతీలో రైస్లో బాగుంటుంది.